తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం గ్రహగతుల యొక్క గోచారవశాత్తు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి గవ ప్రశ్నను క్రోడీకరించుకొని 2026 సంవత్సరం జూన్ మాసం కన్యారాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 4. ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం. మీ యొక్క జన్మరాశిలో వ్యయస్థానమైనటువంటి 12వ స్థానం, 6వ స్థానంలో ఈ రాహుకేతువుల యొక్క స్థితిగతులు సంచారాన్ని కలిగిస్తూ ఉన్నాయి. కొన్ని విషయాల్లో రాహుకేతువులు, సప్తమంలోని శని భగవానుడు కొన్ని మానసికమైన ఆందోళనకు కారణమవ్వచ్చు. ప్రయోజనాలు కలుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ప్రయోజనాలని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. రాహు యొక్క స్థితిగతి వల్ల భావోద్వేగ పూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంగారకుడి యొక్క స్థితిగతులను అనుసరించి ప్రాథమికంగా కొంత ఉద్రిక్తత, ఆందోళన, వాగ్వివాదపరమైనటువంటి ధోరణి ఉన్నప్పటికీ కూడా మాసాంతరం వచ్చేటప్పటికీ అంగారకుడు తప్పకుండా అనుకూలవంతమైన ఫలితాన్ని మీకు కలిగించనున్నాడు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, అనుకూలవంతమవుతుంది. ఒకరి యొక్క పొరపాట్లను మరొకరు సవరించుకోగలుగుతూ ఉంటారు. అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితాన్ని కూడా మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా కొంత మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. అజీర్ణానికి సంబంధించినటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కంటికి సంబంధించినటువంటి అనారోగ్యం, తలనొప్పి, రోగ నిరోధక శక్తి తగ్గటం, ఇటువంటి ఆరోగ్య సూచనలు కన్యారాశి జాతకుల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో బృహస్పతి యొక్క స్థితిగతులు, బుధుడు, శుక్రుడు వీళ్ళకు సంబంధించినటువంటి గ్రహగతులను అనుసరించి చూస్తే దీర్ఘకాలికంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న మిత్రులతో విభేదాలు రావటం, ఒక సందర్భంలో వ్యాపారాన్ని కూడా నష్టపోతాం. మనమున్నటువంటి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనుకుంటున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా మళ్ళీ కాలం, భగవంతుడు కలిసి వచ్చినట్టుగా మీకున్నటువంటి సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవటం, బృహస్పతి యొక్క అనుకూలత వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందే అవకాశం ఉంది. పెద్ద పెద్ద రుణదాతల నుండి లేదా ఆర్థిక వ్యవస్థల నుండి పెద్ద మొత్తంలో ధనాన్ని పొందటం, దాన్ని కొత్త పెట్టుబడులకు ఉపయోగించటం, కొత్త ప్రాజెక్టుల కోసం మీరు చేసే ప్రయత్నాలు లాభించే అవకాశం ఉంది. స్థిర చరాస్తులు వృద్ధి అవుతాయి. అమ్మకం, కొనుగోలు సమస్యలు కొన్ని వేధించినప్పటికీ చివరికంటూ మీకు యోగదాయకంగానే, అనుకూలవంతంగానే ముగిసేటువంటి అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించిన, యజమానికి సంబంధించినటువంటి స్థానంలోని పెద్దలు, తండ్రి, పూర్వీకుల యొక్క సహకారం లభిస్తుంది. కీలకమైనటువంటి సందర్భంలో వాళ్ళ సహకారం వల్ల, వాళ్ళ ఆర్థికపరమైనటువంటి సహాయం వల్ల, మాట సహాయం వల్ల కోల్పోతామనుకున్నటువంటి ఒక అవకాశాన్ని మళ్ళీ కూడా మీరు నిలబెట్టుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. భాగస్వాములతో జాగ్రత్త. కొన్ని విషయాల్లో సుదీర్ఘకాలంగా మీతో వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులతో విరోధాలు రావటం, వాళ్ళు విడిపడేటువంటి అవకాశం ఉంది. కొత్త పెట్టుబడుల విషయంలో పెద్ద రిస్కులు తీసుకోవటం, దీర్ఘకాలికంగా మీరు చేస్తున్న వ్యాపారాలు కాకుండా ఎవరో వ్యక్తులు చెప్పినటువంటి విధానంలోకి వెళ్ళి పెద్ద పెద్ద ఉత్పత్తులు చేయటానికి మీరు చేసే ప్రయత్నం బెడిసి కొట్టే అవకాశం ఉంది. కాబట్టి కొత్త ప్రయత్నాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మానసికమైనటువంటి ఆందోళనలు ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నాకు మాత్రమే అన్ని విషయాలు తెలుసు, ఎవరు చెప్పినా కూడా నేను విననన్నటువంటి ధోరణితో మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. ఇది కూడా మానసికమైనటువంటి ఆందోళనకి కారణమయ్యేటువంటి ప్రక్రియ. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త, ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల పట్ల జాగ్రత్త, కుటుంబపరమైనటువంటి కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధాలు పొడచూపే అవకాశం ఉంది. కాబట్టి
ఈ విషయాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి యోగదాయకమైనటువంటి కాలం. ఈ మాసం ద్వితీయార్థంలో అనుకూలిస్తుంది. ప్రజా సంబంధమైనటువంటి పదవులు లభించే అవకాశం ఉంది. విద్యార్థులకు యోగదాయకం. మంచి ఉత్తీర్ణత లభిస్తుంది. ద్వితీయార్థంలో మార్కులు ఇంప్రూవ్ అవ్వటం, ఇంప్రూవ్మెంట్ లేదా రీకరెక్షన్ ద్వారా విజయం సాధించేటువంటి అవకాశం కనిపిస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. లక్ష్మీ నారసింహ ప్రభుల వారిని విశేషంగా ధ్యానించండి, పూజించండి. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఇది లక్ష్మీ నారసింహ ప్రభుల వారి యొక్క కరావలంబన స్తోత్రం. అనునిత్యం దీనిని పారాయణ చేస్తున్న తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలని గనక ఆ విశేషవంతమైన లక్ష్మీ నారసింహ ప్రభుల వారికి అందచేసిన యోగదాయకమైన ఫలితం తప్పకుండా లభించే అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు పొంచి ఉన్నాయి. ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలభైరవరక్షని ధరించటం వల్ల జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు, నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా తొలగిపోయి యోగదాయకమైనటువంటి భవిష్యత్తుని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.